గాలిని బట్టి 30 సంవత్సరాలు కూడా ఈమె మన దగ్గరికి వచ్చి మమ్మలాగా వర్కర్స్ తీసుకెళ్ళి చేయించడం ఇదంతా అమ్మనే భావన కలిగింది. మొన్నటి వరకు ఆమె హస్బెండ్ కూడా ఉన్నారు. ఉన్నప్పుడు ఈ కాళ్ళకి కడియాలు ఉండేవి. కడియాలు ఎంకి ఎంకి పాటలు లేవు, అవన్నీ నాకు గుర్తొచ్చాయి. ఆ కాళ్ళ కడియాలు, ఆ ముక్కు బేసర, ఆ అందం సౌందర్యం అంతా చూసి ఈ గొప్పతనాలన్నీ కూడా ఎంత శక్తివంతమైన మహిళ అంటే నేను చూసిన అత్యద్భుతమైనటువంటి వ్యక్తి ఈమెకి. ఈ రోజు ఆమె గుణగణాలు లక్షణాలన్నీ కూడా మా అమ్మాయి చెప్తుంది. మా కుటుంబాలందరికి కూడా పరిచయము. పొద్దున్నే ఆమె వచ్చే సమయం చూసి టైం దిద్దుకుంటాం. ఇక్కడ మన కార్యక్రమం పూర్తి అయిపోయింది. మహిళా దినోత్సవం సందర్భంగా మంచి ఉన్నత జ్ఞానం కలిగిన ఒక మహిళ, 90 సంవత్సరాల మహిళకి మనం ధూళి జ్ఞానం సందర్భంగా ఈ రోజు రవి గార్డెన్లో ఒక సత్కారం, చిన్న సత్కారం ఒక ఉన్నతమైన మహిళకి మనం చేయడం ఎంత అదృష్టం. అందరికీ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మనం ఇంతకుముందే చెప్తున్నాం గెలుపు సులభం అన్న పుస్తకం గురించి చెప్తూ గెలవడం అంటే పెద్ద పెద్ద సాధించడం ఇట్లాంటివి అని అలానే అనుకోకూడదు. ఎవరి స్థాయిలో ఎవరి జీవితాలు అందరం కూడా గెలిచే ఉన్నాం. అన్నిట్లో కొన్నిట్లో మనకి కొంత అసంతృప్తి ఉన్నా చాలా వరకు మన జీవితాన్ని మనం దిద్దుకుంటూనే వస్తున్నాం. కానీ చెప్పుకోలేదు మెజర్ చేయగలిగినంత దాన్నే ఎక్కువగా లోకంలో గెలుపు అంటూ ఉంటారు. అట్లాంటి వాటిలో ఈమె మామ, ఈ మామ పేరు కోటేశ్వరమ్మ. ఈమె మేస్త్రి మామ అని కూడా అంటారు మన గార్డెన్ లో. ఎందుకంటే ఆమె పని చేయటమే కాదు, అది ఆమె డ్యూటీ కాకపోయినప్పటికీ కూడా పక్కన వాళ్ళతో పని చేయండి, టైం వేస్ట్ చేయద్దు, మనం తీసుకుంటున్న డబ్బులకి న్యాయం చేయాలి, అట్లాగా పెద్దరికంగా తీసుకొని జరుగుతుంది. ఈమె వయసు 85 సంవత్సరాలు ప్రస్తుతం. అలాగనే వాళ్ళ భర్త 95 సంవత్సరాల వారికి, చనిపోయి సంవత్సరం అవుతుంది. వాళ్ళ ముగ్గురు మగపిల్లలు. ఆయన ఒక ఆఖరి అబ్బాయి కూడా 4 గంటల క్రితం చనిపోయాడు. అందుకే చాలా డల్ గా కనపడుతుంది, లేకపోతే ఇట్లా ఉండదు. చాలా శక్తిగా, అంటే చూస్తుంటే ఎనర్జెటిక్ గా ఉండేది అన్నమాట అంతా. అసలు వయసు మనం ఇప్పుడు నేను చెప్తుంటేనే మీకు తెలియాలి ఆ వయసు అట్లా ఉండేది. ఇది ఎట్లాంటి స్థితి అంటే ఈమె పుట్టగానే ఆమె తల్లి చనిపోయింది. ఒకటే ఈమె. వీళ్ళ నాన్నగారు మళ్ళీ 2వ పెళ్లి చేసుకున్నారు. ఆయనకి 7 ఆడవాళ్ళు మగపిల్లలు అట్లా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈమె మాట అంటేనే వేదం. అంటే ఈమె పెద్ద కాబట్టి ఈమె చెప్పిన మాటలు కూడా అంత బాగుంటాయి కాబట్టి ఈ రోజు కూడా ఈ కుటుంబంలో ఈమెనే పెద్దగా చూస్తూ ఈమె మాటే జరుగుతూ ఉంది. ఈమె కొత్తల్లో దొంగలపాలెంలో తోటకూర అమ్ముకొని వచ్చి మళ్ళీ గార్డెన్ లో పని చేయటం. అలా కొన్ని రోజులు మళ్ళీ ఒక 100 మందిని కలిపి ఒక ముఠాలాగా చేసి ముఠాకి మేస్త్రిలాగా చేయడం. ఇట్లా ఈ రకరకాలుగా ఆమెకి చేయగలిగిన పనులు చేస్తూ 10 ఎకరాల భూమి సంపాదించింది. 3 కొడుకులకి పెళ్లిళ్ళు చేసింది. ఒక్కొక్క కోడలకి 5 సవర్ల బంగారం పెట్టింది. అందరి ఇల్లు ఒక దగ్గరే ఉంటాయి. ఆమె వేరేగా ఉంటది. ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇళ్లలో ఉన్న మొత్తాన్ని సరి చేసుకుని వాళ్ళ పిల్లలు చేసే తోటల్లో చేస్తే ఆ తోటలో పూలు కోసి రావడం, వాళ్ళు ఇంకొక అబ్బాయి హోటల్ పెడితే ఆ హోటల్లో కొంత ఆయనకు తగిన పని చేసి రావడం, ఇవన్నీ చేసి గార్డెన్ కు మళ్ళీ పంక్చువల్ గా బాబాయ్నే మేము ఎంతో పని రాక్షసుడుగా చూస్తూ ఉంటాం. ఆయనే ఈమె చూసి భయపడేట్టుగా, అరే నేను ఏమైనా లేట్ అయ్యానా, ఈమె వస్తుంది నేను ఇంకెళ్ళలేకపోయాను అన్నంత స్థితిలో ఏ రోజు కూడా 8 దాటకుండా వస్తాం. మళ్ళీ ఆమె పని ఆమె చేసుకోవడం, అనవసరమైన విషయాలకు కదిలించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆమె ఏం చేసిందంటే పనే దైవంగా భావించడం వల్లే చేసింది. ఆ పని చేస్తున్నప్పుడు శ్రద్ధగా, ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఆ పనినే దైవంగా అంతవరకే చేయడం, దానిలోనే ఉండడం చేస్తూ మామూలుగా మనకి తెలిసిన మామూలు పనులు, అంటే
ఈ వీటిని అసలు ఎవరు కన్సిడర్ చేయలేం కదా. మనం ఆ చేసిన పనులు తోటకూర అమ్మడం, గార్డెన్ లో పని చేసినప్పటికీ ఆమె దాన్ని కరెక్ట్ గా వైజ్ గా ఆ మనసుని కరెక్ట్ గా ఉపయోగించడం వల్లే ఆమె సాధించిన ఆస్తి. వీటి వివరాలన్నీ మీకు చెప్పాను. అలా చేయగలిగింది. ఇట్లాంటి మహిళని అంటే తరచుగా మనకి ఎవరైతే ఇన్స్పైరింగ్ గా ఉంటామో వాళ్ళనే సహజంగా మహిళా దినోత్సవాల్లో పిలుస్తూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం. మాకు తెలిసిన పరిధిలో ఈమె చాలా బెస్ట్ గా మాకు అనిపించింది. అందుకని మీకు కూడా పరిచయం చేయాలనుకుంటున్నాం. అమ్మా ఎంత అందంగా ఉండేదో. ఈ కాళ్ళకి కడియాలంటే అమ్మ కడియం నాకు ఏంటంటే నేను ముత్తైదు పెడితే నీకు కడియం చెప్తాను రా మామూలుగా అని చెప్పి. కానీ ఆ భాగ్యం భగవంతుడు తీస్తాడు. కాళ్ళకి కడియాలు వేసుకొని చీర కట్టేలా ఉండి నడుస్తుంటే ఎంకి నాయుడు బాబు నంది సుబ్బారావు కదా సరే అవి గుర్తుకొచ్చేది నాకు. ఏడుండమంటది ఇరు దూరిపోతాది నా ఎంకి, ఇంకెవరిని ఎవరైనా అడిగితే ఎలుగు నీడలకేసి ఏలు చూపించు అన్నాడు ఆయన. ఇంకెవరిని ఎవరైనా అడిగితే మా అమ్మకేసి ఏలు చూపించు. ఇప్పుడు అందంగా ఉంది, యవనులు ఎట్లుండేదో అని నేను ఊహిస్తా ఉంటాను. ఇంకి పాట ఒకటి, వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరిని కలిసి నేను పాద నమస్కారం చేస్తున్నాను. వాళ్ళంతా కూడా అమ్మకి మాతృ పూజ కూడా చేశారు. వాళ్ళిద్దరిని కలిసి చూసినప్పుడే ఎంకి పాట నాకు గుర్తొచ్చింది. ఏటి మురగలకేసి ఏటి చూసేవే అని వయసులో ఉన్నప్పుడు నా వేడి మనసట్టు మరుగుతాదమ్మా, చంద్రవంకలో ఏమి చిత్రమున్నాడే ఆ వంక పోగాస్తాడమ్మా అన్నారంటే అమ్మా. రైట్ సార్ నెక్స్ట్ మేడం గారికి అంటే 90 ఏళ్ల మహోన్నత వ్యక్తి మన ముందు ఉన్న కోటేశ్వరమ్మ తన సంసారానికి ఒక శక్తిని చూడండి. ప్రశాంతమైన మనస్సు, తను ఎప్పుడు కూడా ప్రశాంతంగా కష్టంగా జీవించి కష్టపడి తన కుటుంబానికి ఒక స్థాయి కలిగింది. 10 ఎకరాల పొలం ఎరువులు ఎంత గౌరవించాడు. 10 ఎకరాల పొలం కష్టపడి సంపాదించి తన కొనగలిగిన మహోన్నతాన్ని పొందుతాడు. ఒకసారి వాసవి మన ధర్మం అది, మానవతా ధర్మం, మహోన్నత ధర్మం, సత్కార్యం మన చేయడమే మన ఆశయం. మహోన్నత తన బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహిస్తున్న పరిపూర్ణ వ్యక్తి. పరిపూర్ణంగా అంటే అడిగతగా నేర్చుకోవాలి. తన కుటుంబాన్ని సర్వశక్తులు బలంగా పెట్టి తన కుటుంబానికి ఒక స్థాయి కల్పించి ఉన్నత మార్పులు నడిపించిన మహోన్నత మహిళ ఈ రోజు మనం సత్కరిస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకి మనం తెలియజేద్దాం. ఆమెలాగా ఆమెనే మనం పూర్తిగా తీసుకుందాం. ఆమెని మాటలు మనం పయనిద్దాం. కర్మే జీవితంగా ప్రతి క్షణం పనే ధ్యానంగా తెలుసుకొని పని మీదే ధ్యాస నిలిపి తన కుటుంబాన్ని మార్గంలో సంతోష మార్గంలో నడిపిన ఆ మహోన్నతమ తల్లికి ధన్యవాదాలు, ధన్యవాదాలు. అమ్మా 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 అంటూ ఎందరికో తల్లులై తన మార్గం నడవాలని నిరంతరము తప్పిస్తున్న మహోన్నత తల్లికి మనం పాదాలు వందనాలు చేద్దాం.
వందనాలు వందనాలు మన తల్లికి వందనాలు 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 మన కన్న తల్లికి వందనాలు వందనాలు అమ్మా మా నిరంజనాలు తల్లి మా నిరంజనాలు ధన్యులం మీకు సన్మానం చేయడం ఏదో ఈ జన్మలో మేము చేసుకున్నటువంటి ఎంతో పుణ్యఫలం ఎంతో